ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో అద్భుతకరంగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవా నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు అండి. ఆయన నిన్ను కాపాడేటువంటి దేవుడు. నిజంగా కునుకక నిద్రపోక ప్రతి క్షణము కూడా యేసుక్రీస్తు ప్రభువు మనల్ని కంటి పాప వల్లే కాచి కాపాడుతూ ఉంటున్నాడు, భద్రపరుస్తూ ఉంటున్నాడు. ఉదయం నిద్ర లేచిన మొదలుకొని రాత్రి పడుకునే అంతవరకు కూడా ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. మన యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, ఇలా ప్రతి పనుల్లో కూడా చాలా బిజీ లైఫ్లో మనము ముందుకు కొనసాగించబడతా ఉంటాం. అయినప్పటికీ ఈ బిజీ లైఫ్లో మనము ఎంత బిజీగా ఉంటున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు మాత్రము ఆయన కునుకక నిద్రపోక నీకు తోడుగా ఉంటున్నాడు. యెహోవాయే నిన్ను కాపాడేటువంటి దేవుడు. ఆయన తప్ప వేరొకరు ఎవరు కూడా నిన్ను కాపాడకపోవచ్చు, కాపాడలేరు కూడా. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయన నీకు ముందుగా ఉండి ప్రతి విధమైనటువంటి మెట్టగానున్నటువంటి స్థలములను సరళము చేసి ఆ యొక్క మంచి మార్గంలో నిన్ను నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కునుకక నిద్రపోక నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు. ప్రతి క్షణం కాపాడుతూ ఉంటున్నాడు. ఉదయం లేచిన మొదలుకొని ఎన్నో ప్రయాణాలు, లేకపోతే ఎన్నో ప్రమాదాల నుంచి అన్ని విషయాల్లో కూడా మనల్ని సంరక్షిస్తూ ఉంటున్నాడు. చక్కటి ఆరోగ్యాలను ఇస్తూ ఉంటున్నాడు. నీ కుటుంబ పోషణ విషయంలో సహాయం చేస్తూ ఉంటున్నాడు. ఆర్థికంగా దేవుడు నేను జ్ఞాపకం చేసుకొని ఉంటున్నాడు. ఎన్నెన్ని అద్భుత కార్యములు, ఎన్నెన్ని కార్యములను దేవుడు నీ జీవితం పట్ల చేస్తూ ఉంటున్నాడు. ఆయన నీ ప్రక్కలో ఉంటున్నప్పటికీ కూడా ఆ సత్యాన్ని నీవు గ్రహించక కొన్ని సందర్భాల్లో నీవు ఫేస్ చేస్తున్నటువంటి అనుభవాలను బట్టి నీవు భయపడతా ఉంటావు, కృంగిపోతూ ఉంటావు, ఎట్లా ఎలా 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 అని చింతిస్తూ ఉంటావు. అయితే ఆయన నీ ప్రక్కనే ఉంటూ నీకు తోడుగా ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించలేకపోతా ఉంటున్నావు. నీకు కలుగుతున్నటువంటి ప్రతి సమస్యను బట్టి కూడా దేవుడు నా ప్రక్కలోనే ఉంటున్నాడు అని ఒక ధైర్యం కలిగి నువ్వు ముందుకు కొనసాగించగలిగినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన చేయవలసినటువంటి కార్యము నీ జీవితంలో చేయటానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ఉండు. ఎందులోనూ నువ్వు అధైర్యపడకు, భీతి కలిగి నువ్వు ఉండద్దు. దేవుడు నీకు సహాయం చేయును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వశక్తిమంతుడైన యేసయ్యా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, చక్కటి ఆరోగ్యాలను దయచేయండి. అన్ని విషయాల్లో మీరు కృప చూపించి సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.